స్ట్రైట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియోలో మనం దీని ముందు వీడియో ఏం చేసామంటే రైస్ కార్డ్ ఉన్నప్పటికి కూడా మీరు ఎందుకు ఎలిజిబుల్ అవుతున్నారనే కాన్సెప్ట్తో మనం ఒక వీడియో అయితే చేసాం కదండి. ఇది దానికి కంటిన్యూషన్ వీడియో అండి. ఇప్పుడు హౌస్ హోల్డ్కి సంబంధించి రైస్ కార్డ్లో చాలా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇలా రకరకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కదండి. మీరు ఆల్రెడీ వినియోగించుకున్నారు. ఇప్పుడు రైస్ కార్డ్లో ఎలా అయితే మీరున్నారో హౌస్ హోల్డ్లో కూడా సేమ్ మీరు మాత్రమే ఉండుంటేనే గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఏ బెనిఫిట్స్ అయినా సరే మీకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఆ స్కీమ్స్ అని బెనిఫిట్ పొందుతారండి. ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే రైస్ కార్డులో ఉండవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటున్నారు. హౌస్ హోల్డ్కి వచ్చేటప్పటికి ఉండవలసిన కాకుండా మిగిలిన కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఉండడం వల్ల ఇక్కడ రైస్ కార్డ్ ఉన్నప్పటికి కూడా మీ ఫ్యామిలీలో ఏవైనా స్కీమ్స్ కానీ ఏమైనా బెనిఫిట్ పొందాలంటే ఎలిజిబుల్ అవుతున్నారు. సో ఇప్పుడు హౌస్ హోల్డ్కి సంబంధించి కొన్ని మీరు చేంజెస్ చేసుకోవడానికి అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటంటే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ క్యాప్చర్ ఒకటి చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉన్నదండి. తర్వాత మ్యారేజ్ గ్రౌండ్స్లో మనం హౌస్ హోల్డ్ని చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉన్నదండి. అట్ ద సేమ్ టైం 2 హౌస్ హోల్డ్స్ డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ని ఒక హౌస్ హోల్డ్ కింద చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉందండి. తర్వాత 18 ఏళ్ళలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన ఫ్యామిలీలో యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉన్నదండి. అలాగే కొత్తగా హౌస్ హోల్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఈ రకంగా ఈ ఆప్షన్స్ అయితే మనకు ఉండడం అయితే జరిగిందండి. ఫస్ట్ మనం ఒకటి క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఫస్ట్ డెత్ క్యాప్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీ ఫ్యామిలీలో ఎవరైనా అయితే చనిపోతే ఇక్కడ రైస్ కార్డులో ఎలా అయితే సభ్యుని తొలగించడం కోసం అప్లికేషన్ పెట్టుకుంటాం, సేమ్ అలాగే డెత్ క్యాప్చర్కి సంబంధించి కూడా మీరు సచివాలయంలో కాంటాక్ట్ అయితే వారికి మీరు ఆధార్ కార్డు డెత్ సర్టిఫికేట్ కానీ మీరు ప్రొవైడ్ చేయగలిగితే మీ హౌస్ హోల్డ్లో ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించిన డెత్ క్యాప్చర్ వాళ్ళు చేస్తారండి. అది అడ్మిన్ గారు అప్రూవల్ ఇస్తే మీ హౌస్ హోల్డ్లో రెడ్ కలర్ మార్క్ చేయబడి ఆ డెత్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ చేస్తారండి. ఇది డెత్ క్యాప్చర్ సంబంధించిన అప్డేట్ అండి. తర్వాత మ్యారేజ్ గ్రౌండ్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కపుల్కి మ్యారేజ్ అయింది అనుకోండి. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంటుంది, ఇటు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో హౌస్ హోల్డ్లో ఉంటారు కదండి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి యాడ్ చేయడం కోసం ప్రొవిజన్ అయితే ఉందండి. మ్యారేజ్ గ్రౌండ్స్లో యాడ్ చేయడం ప్రొవిజన్ ఉంది. ఇది కంపల్సరీగా ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన తెల్లకొండ స్కీమ్ కానీ లేదంటే తెల్లకొండ స్కీమ్కి కొందరు ఎలిజిబుల్ అయ్యారు. ఎందుకు ఎలిజిబుల్ అయ్యారంటే ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి పేరు మీదే కరెంట్ మీటర్ ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కరెంట్ మీటర్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి మాత్రం ఉండడం హౌస్ హోల్డ్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అక్కడ వాళ్ళ నాన్న పేరు మీద కరెంట్ మీటర్ ఉంది. ఇక్కడ ఏమైందంటే వాళ్ళ నాన్న పేరు మీద కరెంట్ మీటర్ ఉంది, ఈ అమ్మాయి హౌస్ హోల్డ్లో కూడా ఆ మీటర్లో ఉండడం వల్ల రెండు క్యాలిక్యులేట్ అయ్యి ఆ అమ్మాయికి 300 యూనిట్స్ కన్నా ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఇనెలిజిబుల్ అయిపోయింది. సో అలాంటిది ప్రాబ్లం లేకుండా ఉండాలి అనుకుంటే హౌస్ హోల్డ్ నుంచి ఈ హౌస్ హోల్డ్లోకి మారితే ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, వాళ్ళ కరెంట్ మీటర్స్ ఉన్న యూనిట్స్ ఆవిడకి కాలుతాయి, ఈవిడికి సంబంధించిన యూనిట్స్ ఈవిడికి కాలుతాయి. ఈ రకంగా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెల్ల ఒక హౌస్ హోల్డ్లో ఉంది, స్టూడెంట్ ఒక హౌస్ హోల్డ్లో అని చెప్పి కూడా ఎలిజిబుల్ అయిపోయారు. సో ఇది కానీ మీరు క్లియర్ చేసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇది మ్యారేజ్ గ్రౌండ్స్ యొక్క ఉపయోగం. తర్వాత డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలు ఏమవుతుందంటే తండ్రి కొడుకు ఒక హౌస్ హోల్డ్లోని, తల్లి కూతురు లేదా కొడుకు ఒక హౌస్ హోల్డ్, ఇలా డిఫరెంట్గా ఏదో సందర్భంలో బై మిస్టేక్ కానీ జరుగుతుంటే అలాంటివి కూడా ఒక దగ్గరికి మర్చి చేసుకోవడం, ఒకే హౌస్ హోల్డ్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా ప్రస్తుతానికి ఆప్షన్ ఉన్నదండి. తర్వాత కొత్తగా హౌస్ హోల్డ్ క్రియేట్ చేసుకోవడం అంటే మీకు ఇప్పటివరకు కొన్ని హౌస్ హోల్డ్ లేకపోతే మీ గవర్నమెంట్ నుంచి రాబోయే ఏ స్కీమ్స్ కూడా రావండి. సో కంపల్సరీ హౌస్ హోల్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. హౌస్ హోల్డ్ క్రియేట్ చేసుకుంటే దానికి మీరు నేరుగా క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నదండి. దీంట్లో ఏం చేస్తున్నారంటే హౌస్ హోల్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో సెల్ఫ్గా నన్ను పెట్టుకుని యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు అందులో యాడ్ చేయలేక మళ్ళీ ఫ్రెష్గా హౌస్ హోల్డ్ క్రియేట్ చేసేస్తారు. అందువల్ల ఏమవుతుంది, నలుగురికి కలిపి ఒక హౌస్ హోల్డ్ బదులు నలుగురికి 4 హౌస్ హోల్డ్స్ అవుతుంది. ఇది ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి మీ నలుగురికి ఆధార్ కార్డులు ఇచ్చారు అనుకోండి, వాళ్ళే ఒక హౌస్ హోల్డ్ కింద మీకు క్రియేట్ చేసి మీకు హౌస్ హోల్డ్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు. ఇది కొత్త హౌస్ హోల్డ్కి సంబంధించి. తర్వాత 18 ఏళ్ళలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని సందర్భాలు వేరు హౌస్ హోల్డ్స్లోకి వెళ్ళిపోయినాయి. వేరువేరుగా కొన్ని హౌస్ హోల్డ్స్ ఎలా వెళ్ళాయంటే బాలాధార్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పేరెంట్లో ఇద్దరు మదరు ఫాదర్లో ఎవరైనా అథెంటికేషన్ ఇచ్చారనుకోండి, మదర్కి సంబంధించి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది అనుకోండి, మదర్ అథెంటికేషన్ ఇచ్చింది కాబట్టి మదర్తో పాటు ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఈ చైల్డ్ డీటెయిల్ కూడా మదర్ హౌస్ హోల్డ్లో ఉండిపోతుంది. సో అలాంటి సందర్భంలో ఏమైనా ఉంటే 18 ఏళ్ళలోపు ఉన్న పిల్లలు ఈజీగా మనం ఇటువైపు మనం ఏదైతే మనకు కావాల్సిన హౌస్ హోల్డ్ ఉందో హౌస్ హోల్డ్కి చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి. ఇవి కంపల్సరీగా హౌస్ హోల్డ్ ఇప్పుడు క్లియర్గా ఉంటే తర్వాత మ్యారేజ్ గ్రౌండ్స్లోని కూడా క్లియర్గా ఇక్కడ తెచ్చుకుంటే రేపటి రోజు స్ప్లిట్ ఇచ్చినప్పుడు మీ రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో ఆ రైస్ కార్డులో ఉన్న వాళ్ళు మాత్రమే మీరు యాజ్ టీచర్ స్ప్లిట్ చేసుకుంటారు. రేపటి రోజు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా
చేయించుకోండి. ఇప్పుడు మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు, ఇవేమీ చేయించుకోకుండా ఇప్పుడు మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు. రేపటి రోజు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ సిక్స్ పారామీటర్కి సంబంధించి ఏమైనా వచ్చినాయి అనుకోండి, మీరు మిగిలిన స్కీమ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మేము ఇలాంటివి చాలా చూస్తున్నాం కాబట్టి ముందుగానే నేను మీకు చెప్తున్నాను. మీరు ఎవరైనా ఏమైనా ఉంటే మాత్రం అప్డేట్ చేసుకోండి. ఓకే అండి.